శ్రీకృష్ణ పరమాత్ముడు తన మేనమామ అయినటువంటి కంసుని వధించిన తర్వాత చెరసాలలో ఉన్నటువంటి దేవకీ వసుదేవులను విడిపించడానికి చెరసాల దగ్గరికి వెళ్తాడు. అప్పుడు దేవకీ మాత కృష్ణుని ఈ విధంగా అడుగుతుంది, నన్ను విడిపించడానికి నీకు 14 సంవత్సరముల కాలం పట్టింది. నేను నీకు 14 సంవత్సరములు దూరంగా ఉన్నాను స్వామి, ఎందుకు తండ్రి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి ఈ విధంగా సమాధానం చెప్పాడు, మాత, నువ్వు త్రేతాయుగంలో కైకేయిగా ఉన్నప్పుడు 14 సంవత్సరములు నన్ను అరణ్యవాసం పంపించి కౌసల్య మాతకు నన్ను 14 సంవత్సరములు దూరం చేశావు. త్రేతాయుగంలో నువ్వు చేసినటువంటి కర్మ ద్వాపర యుగంలో దాని యొక్క ఫలితాన్ని ఈ విధంగా అనుభవించావు. అందుకని నేను నీకు 14 సంవత్సరములు దూరంగా ఉండాల్సి వచ్చింది. నువ్వు చేసినటువంటి కర్మ త్రేతాయుగంలో ఏదైతే నువ్వు చేశావో అరణ్యవాసం పంపించి ఆ కర్మ అనేది ఆ కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు ద్వాపర యుగంలో ఈ విధంగా అనుభవించావు అని చెప్తాడు. సో ఏదైతే మనం మంచి కర్మలు చేస్తామో మంచి ఫలితాన్ని అనుభవిస్తాము, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాన్ని అనుభవిస్తాము. ఇప్పుడు బురద మీద రాయేస్తే మన మొహం మీదే చింది పడుతుంది, ఆకాశం మీద ఉమ్మి వేస్తే మన మీదే పడుతుంది. ఏదైతే మనం చేసినటువంటి పనులు ఉంటాయో కర్మ ఉంటుందో ఆ కర్మ ఫలితాన్ని అది మంచి అయినా చెడు అయినా నువ్వు సమానంగా అనుభవించాలి. నువ్వు మంచి కర్మ చేస్తే మంచి ఫలితాన్ని అనుభవిస్తావు, అదే చెడు కర్మ చేస్తే చెడు ఫలితాన్ని అనుభవిస్తావు. ఈ కలియుగంలో ఎవరైతే కర్మలు చేస్తారో ఆ కర్మ ఫలితాన్ని మాత్రం ఈ జన్మలోనే వారు అనుభవిస్తారు. కర్మ ఎవ్వరినీ విడిచిపెట్టదు, భగవంతునైనా భగవంతుని కన్న తల్లినైనా సరే.